Not remove the slums. You have to upgrade the slums into a regular colony. Then you need to find out rehabilitation for those people in the urban areas. That is also another challenge. దాంతో పాటు ఈ పట్టణాల్లో ఉన్న చిన్న చిన్న చెరువులు చిన్న చిన్న కుంటలు వీటిని వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. ఈ పట్టణాల్లో పారేటికి కాలువలున్నాయో కాలువలు మనం శుభ్రం చేసుకోవాల్సిన అవసరంతో ఉంది. దీంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి పెద్దలు. రెండు, కొంతమంది దురదృష్టవశాత్తు వైకల్యం పోవాలని చెప్పడం చాలా సులభం, కానీ తొలగించడం సులభం కాదు. అందుకంటే వాటిని మెరుగుపరచాలి. You cannot remove the slums. You have to upgrade the slums into a regular colony. దానికోసం you need to find out rehabilitation for those people in the urban areas. That is also another challenge. దాంతో పాటు ఈ పట్టణాల్లో ఉన్న చిన్న చిన్న చెరువులు చిన్న చిన్న కుంటలు వీటిని వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. ఈ పట్టణాల్లో పారేటికి కాలువలున్నాయో కాలువలు మనం శుభ్రం చేసుకోవాల్సిన అవసరంతో ఉంది. వాటిని అతిక్రమణ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. దీంతో పాటు పట్టణానికి ఒక భూగర్భ జల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అలాగే పట్టణం కాస్త పచ్చగా ఉండాలంటే చెట్లు నాటి వాటిని పెంచి ఈ దేశం అభివృద్ధి పనులకు వెళ్ళాలంటే ఈ దేశంలో ఈ పట్టణాభివృద్ధి మరింత అర్థవంతంగా మరింత నిర్మాణాత్మకంగా జరగాల్సిన అవసరం. స్మార్ట్ అంటే ఏంటి? చాలా మంది స్మార్ట్ అంటే పెద్ద ఆకర్షణ అయిపోయింది. ఇప్పుడు దేశంలో పెద్ద ఆకర్షణ స్మార్ట్, అందరూ స్మార్ట్ 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 అని పదం స్మార్ట్ గా ఉంది కదా. ఈ స్మార్ట్ సిటీ ఆకర్షణ ఎక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. నాకు పార్లమెంట్ లో కనపడిన ప్రతి ఎంపీ అడుగుతున్నాడు, సార్ నాకు ఢిల్లీలో ఉండడానికి ఒక ఇల్లు, మా కాన్స్టిట్యూన్సీలో ఒక స్మార్ట్ సిటీ, నాకు మంచి కమిటీలో స్థానం కల్పించడం అడుగుతుంటారు. మామూలు ఎంపీలు అడుగుతున్నప్పుడు మామూలు వాళ్ళు ఏముంది, మామూలు కనపడి ఊరుకోవాలి తెలవకూడదు సార్, మా ఊరు కూడా సార్ స్మార్ట్ సిటీ అయ్యేది కదా. అది ఏదైనా మంత్రం వేస్తే సిటీ అయిపోయింటే వేయొచ్చు, కానీ మంత్రం ద్వారా కానీ మంత్రాలు పనిచేయవు. సో ఈ అందమైన నగరాలు 100 నగరాలను తయారు చేస్తే వాటిని చూసి మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి పొందుతారని ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం. ఈ ఎలా తయారవుతాయి, దీనికి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క రోల్ ఏంటి, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రోల్ ఏంటి, దీంట్లో పట్టణాల యొక్క సంస్థల యొక్క నగరపాలక సంస్థల యొక్క రోల్ ఏంటి, అర్బన్ లోకల్ బాడీస్ అంటాము. అట్లా మంత్రులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేశాను. అంతకుముందు క్రెడే వాళ్ళతో మాట్లాడాను, నెరెడ్కో వాళ్ళతో మాట్లాడాను. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్. సింగపూర్ మాజీ ప్రధానమంత్రి బృందం వచ్చి కలిసింది, ఆస్ట్రేలియా బృందం వచ్చి కలిసింది, స్వీడన్ బృందం వచ్చి కలిసింది, జపాన్ బృందం వచ్చి కలిసింది. అలాగే మన యొక్క టాటా కంపెనీ వాళ్ళు ఆసక్తి చూపించారు. జర్మనీ నుంచి విదేశాంగ మంత్రి వాళ్ళ బృందం వచ్చి కలిసింది. వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఏదో భారతదేశంలో స్మార్ట్ సిటీస్ పెడతారట, మనం కూడా దాంట్లో భాగస్వాములు అవుదాం. భాగస్వాములు అంటే వాళ్ళు వచ్చి మన నగరాలు నిర్మిస్తామని కాదు, దానికి కావాల్సిన టెక్నాలజీ ఇస్తారు, దాన్ని ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఓల్వో ప్రజెంటేషన్ ఇస్తాను, ఓల్వో కంపెనీ కూడా స్మార్ట్ సిటీ మీద ప్రజెంటేషన్ ఇస్తారేమో అనుకున్నాను నేను. స్మార్ట్ సిటీ వస్తే వాళ్ళ కాలు బాగా పోతాయని వాళ్ళ ఉద్దేశం. అది స్మార్ట్ సిటీ అంటే ఎందుకంటే చెప్పాను, స్మార్ట్ సిటీ అంటే 24/7 పవర్, 24/7 వాటర్, రెగ్యులర్ డ్రైనేజ్, సివరేజ్. స్మార్ట్ సిటీ అంటే వైడ్ అండ్ రోడ్, మంచి విశాలమైన రోడ్లు, రింగ్ రోడ్లు, దానికి కావాల్సిన విధంగా. స్మార్ట్ సిటీ అంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మంచి హెల్త్ కేర్ ఉండే సెంటర్స్. అలాగే స్మార్ట్ సిటీ అంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే కేంద్రాలు, సినిమా హాల్ కాదు, సినిమాలు కావచ్చు, స్టూడియోలు కావచ్చు, లేదా అదర్ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా దీని ద్వారా వస్తుంది కదా, అంతా కూడా నెట్ ద్వారా ఎంటర్టైన్మెంట్ వస్తా ఉంది. సో వీటన్నిటినీ చేసుకోవాలంటే మార్గం ఏంటి? నేనేమన్నాను, ఇవన్నీ కావాలంటే ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్ సిటీ మీన్స్ మేకింగ్ అర్బన్ లైఫ్ కంఫర్టబుల్. పట్టణాల్లో ఉండే ప్రజల యొక్క జీవనాన్ని సౌకర్యవంతంగా చేయడం, అది స్మార్ట్ సిటీ అంటే. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడం, ఇది రెండవది. మూడవది గుడ్ గవర్నెన్స్. స్మార్ట్ సిటీ మీన్స్ గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన అందించడం. నాలుగవది ప్రొవైడింగ్ ఎఫిషియంట్, ఇందాక నేను చెప్పిన సర్వీస్ అన్ని, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, పవర్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హై క్వాలిటీ యొక్క ఈవెన్ శానిటేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, రోబస్ట్ సైబర్ కనెక్టివిటీ, ఇంక్లూడింగ్ మన సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసుకోవడం, ఫుట్పాత్ ఏర్పాటు చేసుకోవడం, సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇవి కావాలంటే ముందు స్మార్ట్ గవర్నెన్స్ కావాలి.
ఆ స్మార్ట్ గవర్నమెంట్ కావాలంటే స్మార్ట్ లీడర్షిప్ కావాలి. స్మార్ట్ లీడర్షిప్ అంటే స్మార్ట్ పీపుల్ ఉండాలి. మెయిన్ పాయింట్ అంతా అక్కడే ఉంది. దీని ఇవాళ ముఖ్యంగా నేను మీ అందరి ముందు చెప్పదలుచుకుంది, మీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 13 జిల్లాల ప్రజలకు ఎవరైతే స్మార్ట్ నగరాలు కావాలని ఆకాంక్షిస్తున్నారో వాళ్ళందరికీ చెప్పదలుచుకున్న ముఖ్య ఉద్దేశం అదే. ఇది విజయవంతం కావాలంటే డబ్బులు కావాలి, కానీ డబ్బులు సెకండరీ. ఒకవేళ ఇలాంటి నగరాన్ని మనం నిర్మాణం చేసినా ఆ నగరం అలా ఉంటుందని నమ్మకం ఏమని చెప్పండి. 25 ఏళ్ల క్రితం విజయవాడ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? భవనాలు పెరిగాయి, కానీ ఆక్రమణలు పెరిగాయి, అతిక్రమణలు పెరిగాయి, అడ్డగోలు నిర్మాణాలు పెరిగాయి. ఆఖరికి బందర్ కాలువ, ఏలూరు కాలువ కూడా దుర్గంధ భూయిష్టంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందరూ ఈ పరిస్థితికి ఎవరు కారణం? దీనికి బాధ్యులు ఎవరు? ఈ బాధ్యులు ఎవరైనా ఒకసారి మనం చూసుకుంటే మనమే బాధ్యులు, వేరే వాళ్ళు కాదు. నేను రాజకీయ ఉపన్యాసాలు ఇక్కడ చెప్పదలుచుకుని దానికి వేదిక కూడా కాదు. రాజకీయ పార్టీ రాజకీయం ఉంటుంది. దీనికి ఒకటి ప్రజలను చైతన్యవంతులు చేసి, ప్రజలు సివిక్ సెన్స్ ఏర్పాటు చేసి, ప్రజలు తమ పనిని తాను నిర్వర్తించాలి. అలాగే నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ స్మార్ట్ సిటీ కావాలంటే స్మార్ట్ లీడర్షిప్ కావాలి. స్మార్ట్ లీడర్షిప్ అంటే మంచి 6 అడుగుల పొడవు, మంచి హైటు, తగినంత వెయిట్, మంచి కలర్ఫుల్ డ్రెస్సు, మంచి మేకప్, మంచి ట్రిమ్మింగ్, లేదా మంచి ఫేస్ లిఫ్ట్, ఫేషియల్, లేదా బ్యూటీ సెంటర్ అయి కాదు, ఆకారం కాదు. నాయకత్వానికి మంచి లక్షణాలు ఉండాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా చట్టబద్ధమైన పరిపాలన, ప్రజలకు మంచి సౌకర్యాలు అందించేట్టుగా, ప్రజలు అతిక్రమణకు పాల్పడితే వెంటనే ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వాడికి రక్షణ కల్పించేట్టుగా, ఫిర్యాదు పైన తగిన చర్య తీసుకున్నట్టుగా, అతిక్రమణ తొలగించగలిగే నైతిక ధైర్యం కలిగి ఉండాలా, ఆక్రమణ తొలగించే నైతిక ధైర్యం ఉండాలా, అతిక్రమణను ఆపగలిగే శక్తి ఉండాలా. అది స్మార్ట్ లీడర్షిప్. అలాంటి స్మార్ట్ లీడర్షిప్ మన దగ్గర ఉందా? అలాంటి స్మార్ట్ లీడర్షిప్ కోసం మనం తయారవుదామా? బీజేపీయా, టీడీపీయా, కాంగ్రెసా, వైఎస్ఆర్ కాంగ్రెసా, అవన్నీ సెకండరీ. అవి రాజకీయ వ్యవస్థలకు భాగం. కానీ ఇవాళ మన అందరం, ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. మాటగా చెప్పాలి. ఆ మాట చెప్పాలంటే కూడా నాకు బాధేస్తుంది. విజయవాడ నగరపాలిక సంస్థకు 2 నెలలు 3 నెలలు జీతాలు చెల్లించే పరిస్థితి లేదంటే మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. 12 ఏళ్లుగా విజయవాడ నగరంలో పన్నుల సవరింపు జరగలేదంటే మనం ఎక్కడున్నామో ఆలోచించుకోవాలి. మనం ఇవాళ ఇందాక చెప్పిన బందర్ కాలువ, లేకపోతే ఏలూరు కాలువ, లేకపోతే మిగతా ఇవన్నీ కూడా డ్రైనేజ్ లాగా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడున్నామో ఆలోచించాలి. ప్రజలు వాళ్ళందరూ వాళ్ళు పాటించడం అంటే ముందు నాయకుడు యథా రాజా తదా ప్రజా అన్నారు. ద లీడర్షిప్ ఇస్ స్మార్ట్ అండ్ బ్రైట్ అండ్ యాక్టివ్ అండ్ హానెస్ట్, దెన్ పీపుల్ ఆల్సో విల్ బి హానెస్ట్. అందుకని దీన్ని చాలా లోతుగా ఆలోచించాలి. రేపు ఒకవేళ మనం రోడ్డు వెడల్పు చేసినా మనం ఆక్రమించాల్సిన నమ్మకం ఏముంది? ఏలూరు కాలం శుభ్రం చేస్తాం, బందర్ కాలం శుభ్రం చేస్తాం, తర్వాత మనం ఆక్రమించాల్సిన నమ్మకం ఏం చెప్పాలి? అది ఆక్రమణ చేసేవాడు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆక్రమించేవాడు వ్యాపారం కోసం, బిజినెస్ గా. చాలా మందికి అలవాటు కూడా ఉందనుకోండి, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సి. రెండవది బతుకుదేరు కోసం వచ్చి ఎక్కడో దగ్గర గుర్తు చేసుకొని పేదవాళ్ళకి ఉండేవాడు. సో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలా? వాళ్ళు రాబోతూ ఉన్నారు, వచ్చే వాళ్ళకు ఎక్కడ స్థలం కావాలి, సిటీ అక్కడ విస్తరించాలి, ప్లానింగ్ అక్కడికి ముందు పోవాలి. తర్వాత కొన్ని గ్రామాలు మనం కలుపుకోబోతున్నాం. విజయవాడ, గుంటూరు, తెనాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి ప్లానింగ్ ముందు చూపు ఉండాలి. వాటికి కావాల్సిన రింగ్ రోడ్డు, వాటికి కావాల్సిన వెడల్పాటి రోడ్లు, వాటికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్, వాటికి కావాల్సిన ప్లాన్లు అవన్నీ మనం సిద్ధం చేసుకోవాలి. ఈ ప్లాన్లన్నీ కూడా అలాగే విజయవాడలో ఏమేమి ప్రాపర్టీ ఉంది, ఎవరెవరు ఎంతవరకు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు అని వెబ్సైట్ లో చూస్తే కనపడాలి. చాలా మందికి తెలియదు. ఒకసారి మొత్తం అంతా డిజిటైజ్ చేసి సాఫ్ట్వేర్ తయారు చేసుకుని విజయవాడలో ఉన్నట్టు యొక్క బిల్డింగ్లు, విజయవాడలో ఉండే రోడ్లు, విజయవాడలో ఉండే కాలువలు, విజయవాడలో ఉండే మిగతా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇవన్నీ ఎన్ని గజాల్లో ఉన్నాయి, ఎన్ని చదరపు అడుగుల్లో ఉన్నాయి, ఎంత మున్సిపల్ పన్ను వాళ్ళు కడుతున్నారు. 65 కోట్ల ఆదాయము పన్ను పెంచకుండానే 1035 కోట్లకు వెళ్ళిపోయింది. సింపుల్ వెరిఫికేషన్, సెల్ఫ్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చి అందరూ దాఖలు చేశారు. ఎలా తెలుస్తుంది కదా. అందుకని మనం దేశంలో ఉన్న అన్ని పట్టణాల్లో కూడా ఈ విధమైన సాఫ్ట్వేర్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ దీనివల్ల కొంత తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయి. చాలా మంది పెద్దవాళ్ళు ముఖ్యంగా
పెద్ద ఎత్తున కట్ట కడతారు, తక్కువ ఎత్తున పనులు కడుతుంటారు కొంతమంది. బట్ ఎప్పుడైతే నువ్వు సిస్టంలో ఇవన్నీ వస్తున్నాయని తెలిస్తే దే విల్ ఆల్సో బి హ్యాపీలీ విల్లింగ్ టు పే ట్యాక్సెస్. చేస్తారు కూడా తప్పనిసరి. రెండవది, ఈ పన్నులు పెంచాలంటే దానికి నైతిక ధైర్యం ఉండాలి. నేను త్వరగా చెప్తున్నాను అదే కదా, ఏంటో వెంకయ్యనాయుడు గారు సూక్తులు చెప్తున్నాడు. సూక్తులు లేకపోతే మనం ఏమి చేయలేం. నిధులు కావాలంటే అందరూ అడుగుతున్నారు. నిధులు సార్ చాలా మంది ప్రధానమంత్రి అడగాల, ప్రపంచ బ్యాంక్ అడగాల. ఆయన మన్మోహన్ సింగ్ చెప్పాడు మధ్య డబ్బులు చెట్ట ఖాయం అని. కొద్దిగా కఠినంగా అనిపించింది అందరికి, నిజం ఖాయం. సో అందుకని నిధులు ఎంత ఉన్నాయి దాన్ని బట్టి విధులు ఉంటాయి. నిధులు లేకుండా విధులు ఉండవు, పన్నులు లేకుండా పన్నులు ఉండవు. పన్నులు బాగుంటే పన్నులు కడతారు జనం. ఇఫ్ దేర్ ఆర్ నో సర్వీసెస్, పీపుల్ విల్ నాట్ బి విల్లింగ్ టు పే taxes. And unless you pay taxes, you cannot have works. This is an important component of our life, and particularly urban life. This has to be understood by one and all. అందరూ దయచేసి దీన్ని అర్థం చేసుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది. అందుకని ముందు అలాంటి ఆలోచన, అలాంటి దృక్పథం మనందరి యొక్క ఆలోచన విధానంలో మార్పులు రావాలి. లేకపోతే పట్టణాలు గురికి కుపాలాగా తయారు గురించి సత్యం ఇది, మా నెల్లూరు గురించి సత్యం ఇది, ఇంక బొంబాయి గురించి కూడా ఇదే సత్యం. కలకత్తా గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. పక్కన వాడికి తగలకుండా నడవడం కూడా కష్టం కలకత్తాలో. ఆ ట్యాక్సీలు కూడా చూడండి, అన్ని చోట్ల కూడా ఉంటాయి. ఏంటి నా మొదటి ఆశ్చర్యం లేదు, ఏదైనా కొట్టుకుంటూ ఉంటారు. అయినా కంప్లైంట్ కూడా ఇవ్వడు. ఇది వాడి తరఫు రాని. దేర్ ఇస్ నో ప్రాపర్ విజన్, దేర్ ఇస్ నో ప్రాపర్ ఇంప్లిమెంటేషన్, దేర్ ఇస్ నో ప్రాపర్ లీడర్షిప్. దట్స్ వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అందుకని దయచేసి మన ఆలోచన విధానంలో మార్పు రావాల్సి ఉంది. ప్రజలు ఎలాంటి వాళ్ళను ఎన్నుకుంటే అలాంటి వాళ్ళ యొక్క పరిపాలన వస్తుంది అనుకుంటే జరుగుతుంది. ఉదాహరణకి మొన్న ఆయన బ్యాంకు ఖాతా లేని వాళ్ళు ఎంతమంది చూశాడు. 68% మందికి దేశంలో బ్యాంకు ఖాతాలు లేవు. అంటే ఆయన చెప్పాడు వీళ్ళందరికీ ఫైనాన్షియల్ అన్టచబిలిటీ. పదం చాలా గట్టి పదం. అంటే వీళ్ళందరికీ ఆర్థిక అంటరానితనం, వాళ్ళందరూ పీడితులు. వీళ్ళందరూ 68% మంది దేశంలో స్వతంత్రం వచ్చి 68 ఏళ్ళు. 68 ఏళ్ల స్వతంత్రంలో 68% మందికి బ్యాంక్ ఖాతాలు లేకపోతే ఇంకా అభివృద్ధికి అర్థమే ఉంది. సూపర్ పవర్, దేశం ముందుకు వెళ్లాలా, స్మార్ట్ సిటీలు కావాలనుకోవడం. అందుకని ముందు అందరికి బ్యాంకు ఖాతా అని పెట్టాడు. పెట్టి దానికి జనధన యోజన ప్రజలు చూసిన ఆయన నరేంద్ర మోడీకి ఒక అలవాటు ఉంది. ఆయన డైరెక్ట్ కనెక్ట్ విత్ ద పీపుల్. ఆ ప్రజల నుంచి సలహాలు అడిగాడు. ఇప్పుడంతా సోషల్ మీడియా కదా, ఎవరికైనా అందరూ సోషల్ మీడియాలో ఐడియాస్, కొత్త ఐడియాస్ చేస్తే వాళ్ళు ఇచ్చిన పేరేది జనధన యోజన. జన ధన 2 పదాలు అందరికీ 5 ఏళ్ళు 50 ఏళ్ళలో కానిపోయి 5 ఏళ్ళు ఎట్లవుతుంది సార్, కష్టపడి చేయొచ్చు మీరు ఉన్నారు కాబట్టి. అంటే నో, 1 ఇయర్ అయిపోవాలి. 1 ఇయర్లోనా అని మేము అందరం కొద్దిగా పెరుమమ్మలు ఎగరేసాం. అదే ప్రధానమంత్రి 7,000 పైసలకు బ్యాంక్ అధికారులు ఉత్తరాలు రాశాడు. అధికార యంత్రాంగాన్ని కదిలించాడు. ఆ తర్వాత మొదటి రోజు అయితే బ్యాంకు ఖాతాలు ముందు పెట్టామో అందరూ జనధన యోజన నేను హైదరాబాద్లో ప్రారంభించి విజయవాడ ప్రారంభించబడింది. కానీ నందిగా 38 వల్ల కూడా కానెక్ట్ నేను ఇక్కడ రాదు, అక్కడ పెట్టారు, హైదరాబాద్ పెట్టారు. బాబు గారు ముఖ్యమంత్రి రాజమండ్రి నుంచి ప్రారంభించారు. అనంత గీతయ్య గారు ముందు ప్రయత్నం చేశారు. బ్యాంకు వాళ్ళు ఒక్క రోజులో 1,35,00,000 ఉంది. ఇప్పుడు 4 రోజుల క్రితం క్యాబినెట్ జరిగింది పోయిన బుధవారం. ఆ క్యాబినెట్ అడిగా నేను క్యాబినెట్ సెక్రటరీ ఎంతమంది ఎన్రోల్ అయ్యారండి. 15 రోజులు కాబట్టి అంటే 3 కోట్ల మంది ఎన్రోల్ అయ్యారు. మొత్తం కావాల్సిన ఎన్రోల్ కావాల్సిన 10 కోట్ల మంది. ఫ్యామిలీ 5 మెంబర్ ఉంటారు కదా. సో 10 కోట్ల మంది బ్యాంకు ఖాతాల్లో ఎన్రోల్ కావాల్సి ఉంటే దాంట్లో 3 కోట్ల మంది ఇప్పటికే ఎన్రోల్ అయిపోయారు. ప్రధానమంత్రి గారు చెప్పారు మనం క్యాబినెట్ మీటింగ్లో. దీని ముందు ఆయన ఏం చెప్పారంటే ఈ ఆగస్టు 15 మొదలు పెడదాం, వచ్చే ఆగస్టు 15 అంతా పూర్తి కావాలి అంటే అందుకని రోజు గడుస్తా ఉంది. సో అందుకని వే అనుకుంటే చేయొచ్చు. సో మనకు కూడా ఇవాళ జనం నిర్ణయించుకోవాల్సిన విషయం ఏంటంటే, డూ యూ రియలీ వాంట్ స్మార్ట్ సిటీస్? డూ యూ హ్యావ్ స్మార్ట్ లీడర్షిప్? ఆర్ వీ విల్లింగ్ టు పే